యేసు ప్రభు వారిని దేనిమీద చంపారు? మాను మీద, అంటే సిలువ అనే మాను మీద చంపారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యంగా ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారు పుట్టిన స్థలము ఇప్పటికీ కూడా మనం వెళ్ళి చూడొచ్చు. ఆయన పెరిగిన స్థలాలు చూడొచ్చు. ఆయన నడిచిన, అంటే సంచారం చేసిన స్థలాలు ఈ రోజుకి కూడా మనం వెళ్తే చూడొచ్చు. ఆయన ప్రసంగించిన ప్రదేశాలు, ఆయన రొట్టెలు కలిసిన ప్రదేశాలు, ఆయన నడిచిన ఆ యొక్క సముద్రం మీద నడిచారు కదా, ఆ సముద్రాలు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఆయన బోధించిన కొండ అవన్నీ కూడా ఉన్నాయి. గెస్తేమనే తోట, ఆయన ప్రార్థన చేసిన గెస్తేమనే తోట ఉన్నది. మరి ఆయన రక్తము చెమట రక్తంగా కారిన ప్రదేశము ఉన్నది. ఆయన ఉన్న ఇల్లు ఉన్నది. అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆయన తిరిగి లేచిన అద్భుతమైన ఆ ఖాళీ సమాధి ఈ రోజు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నది. కానీ సిలువ ఎందుకు లేదు? కారణం ఏంటంటే ఆ సిలువ లెక్కది వాడి రోజు ఉండాల్సింది సాక్ష్యం కోసం. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేలీకి చెప్పాడు ఏమనంటే, ఎవరైనా పాపం చేసినప్పుడు, ఆ దోషం చేసినప్పుడు, నేరం చేసినప్పుడు వాడిని సిలువ మాను మీద, అంటే మాను మీద వేలాడదీస్తే సాయంత్రం వరకు ఉంచకూడదు, తింపేసేసి అది తీసేయాలి. అది దేశం అపవిత్రం కాకుండా ఉండాలని సహజంగా నేరస్తుల కోసము అది ఆ చట్టాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని, లాను దేవుడు చెప్పాడు. అయితే యోహాను సువార్త 19:30 కూడా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 19:30 చూడండి. ఆ దినమున సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు ఎరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. ఎందుకంటే సిలువ ఎక్కిన వాడు శాపగ్రస్తుడు, మాను మీద ఎలాగిన వాడు శాపగ్రస్తుడు, అంటే పాపంగా మారిపోయిన వాడు. కాబట్టి ఆ శాపగ్రస్తుడు సిలువ మీద ఇంకా ఉండకూడదు చనిపోయిన తర్వాత, సాయంత్రం అయినాక, ఎందుకంటే అపవిత్రం అయిపోతుంది ఆ ప్రదేశము అని ఆ రోజుల్లో వాళ్ళు భావించి ప్రభుత్వాన్ని అడిగి ఏం చేశారంటే ఆ సిలువ నుంచి దింపేయటము, మరి ప్రభువుని బాధ పెట్టడము. మరి పండితుల అభిప్రాయం ప్రకారం ఆ సిలువను ఉండకూడదని కాల్చేసినట్లుగా కొన్ని చరిత్రలు చెబుతూ ఉన్నాయన్నమాట కదా. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు చనిపోయే టైంలో రోమా ప్రభుత్వం ఉన్నది. రోమా ప్రభుత్వం చాలా కఠిన ప్రభుత్వం. రోమా ప్రభుత్వం వారు ఆ శిక్ష వేసినప్పుడు, ఆ శిలువ వేసినప్పుడు శవాన్ని కిందకి దించేవాళ్ళు కాదు, అంటే శవాన్ని తీసేసేవాళ్ళు కాదు, అట్లాగే ఉంచేసేవాళ్ళు సిలువ వేసి. అప్పుడు ఏం చేసాయంటే పక్షులు కానీ రావద్దులు, గెద్దలు అవన్నీ పీక్కు తినేసాయి అనమాట. తర్వాత కొంతకాలం తర్వాత తినగా మిగిలిన శరీరం ఉంటుంది కదా, ఆ మిగిలిన శరీరాన్ని ఆ మేకులన్నీ లూజ్ అయిపోయి కొంతకాలానికి కింద పడిపోయాయి. కింద పడిపోయినప్పుడు నక్కలు, ఇతర జంతువులు అన్నీ వచ్చేసి తినేసాయి అనమాట. అది ఎందుకు అలా పెట్టేవాళ్ళంటే సిలువలోనే బాధ పెట్టకుండా ఎదుటి వాళ్ళని హెచ్చరికగా ఉండాలి. ఇదిగో మన కర్మ కూడా ఇదే కదా, రేపొద్దున తప్పు చేస్తే మన బాధ కూడా ఇదే కదా, మనకు కూడా ఎలాంటి శిక్ష పడుతుంది కదా అని చూసినప్పుడు అటు ఇటు నడుచుకుంటే ఎవరన్నా వాళ్ళు భయపడాలన్న ఉద్దేశంతో సిలువ నుంచి దింపేవాళ్ళు కాదు. అటు పక్షులు తినేయడం, నక్కలు తినేయడం జరిగేది అనమాట. అయితే తర్వాత కాలంలో ఇశ్రాయేలీల యొక్క ఆచారాన్ని గౌరవించి, అంటే ఇశ్రాయేలీలు అనే వాళ్ళు కూడా వాళ్ళు వెళ్తున్నారు రోములప్పుడు యేసు ప్రభు టైంలో ఇశ్రాయేల్ యొక్క ఆచారాన్ని గౌరవించి మరి పాతి పెట్టడానికి సీజర్ అనే చక్రవర్తి క్రీస్తు పూర్వం, అంటే క్రీస్తు అగ్ని జారీ చేశాడు పాతి పెట్టుకోవడానికి. అప్పటి నుంచి కూడా పాతి పెట్టడం ప్రారంభించారు. అందుకే యేసు ప్రభుని సమాధి చేసే అవకాశం కలిగింది. అందుకే అన్ని సాక్ష్యంగా ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా కదా యేసు ప్రభు యొక్క తిరిగిన స్థలాలు, పుట్టిన స్థలం అన్ని కూడా, ఆయన ప్రసంగించిన అన్ని కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి. కానీ సమాధి సాక్ష్యంగా ఉంది, కానీ ఆయన సిలువ సాక్ష్యంగా లేకపోవడానికి కారణం అది కాల్చివేశారని పండితులు అభిప్రాయపడుతున్నారు. దేవుడి స్తోత్రం కలుగుగాక.